రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ రైతు సంఘం నాయకులు కోరారు. రైతుల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 9న వైసీపీ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గం ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేస్తామని వారు తెలిపారు. యూరియా కొరతను అరికట్టి రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉంచాలని వారు కోరారు. రాష్ట్రంలో రైతులకు వ్యతిరేకంగా పాలన కొనసాగుతోందని పాణ్యం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బస్తిపాడు రమణారెడ్డి తెలిపారు. కల్లూరు వైసీపీ ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. 26వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అమరావతిలో అనవసరంగా ఖర్చులు చేస్తున్నారని, అవే నిధులు రైతులకు ఖర్చు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బస్తిపాడు రమణారెడ్డి, రామకృష్ణారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, రమణారెడ్డి, పెద్దీశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాడసాని రాంభూపాటి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మరి మొన్ననే మా జిల్లా అధ్యక్షులు రాంభూపాటి గారు విలేకరుల సమావేశాన్ని కూడా చెప్పడం జరిగింది. 9వ తారీఖు జరగబోయేటువంటి ఈ యూరియా కొరత గురించి రైతులమందరము ఒక ర్యాలీగా వెళ్ళి ఎవరి పరిధిలో ఉన్నటువంటి డివిజన్లలో వాళ్ళు ఆ డివిజన్ ఆర్డీఓ గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రైతులము అందరము కూడా విజయవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రైతుల గోడును పట్టించుకునేటువంటి నాదుడే లేకుండా కరువైపోయినాడు. కాబట్టి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము పార్టీగా బాధ్యతగా ఈ రైతుల కోసం తప్పకుండా ఈ అన్నదాత కోసం కూడా మనం సపోర్ట్ చేసి ఈ యూరియాని తప్పకుండా సరఫరా చేయించి ఈ కొరతను, ఈ కృత్రిమ కొరత అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఉన్నటువంటి యూరియాను కూడా వాళ్ళ నాయకులు కొంతమంది తనకు కావాల్సినటువంటి వాళ్ళతో బ్లాక్ మార్కెట్లో కూడా విక్రయిస్తున్నారు. ఏదో విధంగా రైతులు కష్టపడి బ్లాక్లోనే ఏదైనా కానీ యూరియా కొనుక్కోనికపోతుంటే కూడా మళ్ళా 2 DAP కొనాలి, అయితేనే ఒక యూరియా సంచి ఇస్తామనేటువంటిది అంగళ్ళు కూడా ఈ రకమైనటువంటి లింకు పెట్టి రైతులని దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యూరియా కొరతాన్ని మరి అన్నదాత పండించినటువంటి పంటని మరి ఈ యొక్క భారతదేశంలో కానీ భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళ జీవించాలంటే మరి రైతు బాగుండాలి. ప్రతి ఒక్కరూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం తప్ప రైతులకి కనీసం వాళ్ళ డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కూడా యూరియాని సరఫరా చేయలేని ఈ నిస్సహాయ స్థితిలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి అచ్చెన్నాయుడు కూడా ఒకటే చెప్తున్నాడు ఇంతకుముందు వచ్చిన వాళ్ళ నుంచి, మేము ఎవరైనా మా నాయకులు బిల్ల పెట్టుకొని పోతే కూర్చోబెట్టి టీ దాపి ఆయనకి సకల మర్యాదలు చేసి పని పంపించండి అని చెప్పి అంత గంభీరంగా చెప్పినటువంటి ఈ అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు ఎక్కడున్నాడో తెలియదు. మరి ఈరోజు రైతులను కూడా అంగళ్ళకు పోతే కూర్చోబెట్టి టీ ఇచ్చి యూరియాని సరఫరా చేయాలని చెప్పి మరి ఎందుకు ఇంకు జారీ చేయలేదో మరి అర్థం కావడం లేదు. నీకు పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ మరి రైతుల మీద లేదా అని మంత్రి గారిని కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి రేపు రాబోయేటువంటి 9వ తారీఖు మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా అందరూ రైతులు తరలి రావాలా. ఎందుకంటే మనమంతా ఎవరంతా వాళ్ళు ఉంటే మాత్రం ప్రభుత్వాలు ఇట్లే మరి నిర్లక్ష్యం వహించి నిద్రమబ్బులో ఉంటూ ఈ కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీలు కూడా అన్ని 3 పార్టీలు ఉన్నాయి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. మరి వీళ్ళకి కనబడడం లేదా జనసేన నాయకుని కూడా అడుగుతూ ఉన్నా. ప్రభుత్వాన్ని డిమాండ్ ఇంతకుముందు మరి ఊగి మరి ఎన్నో నువ్వు ఆరోపణలు చేశావు. మరి ఈరోజు ఏమైంది రైతుల పక్షాన మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైందని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మాత్రం 9వ తారీఖు ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇస్తాం. దాని మీద స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ మా నాయకులు కూడా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. నా పేరు వెంకటరమణారెడ్డి. నేను పాణ్యం వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడిని, ఎక్స్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కూడా. యూరియా అనేది పూర్తిగా షార్టేజ్ ఉంది. అంత షార్టేజ్ పెట్టుకొని కూడా చంద్రబాబు నాయుడు దాన్ని గమనించటంలే. ఒక పేపర్లో నీకు ఉదాహరణ చూపిస్తా, ఇక్కడ చూడండి. ఇంత పెద్ద క్యూ ఉంది కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ క్షేత్రం దగ్గర ఇంత పెద్ద క్యూ పెట్టుకొని ఒక పేపర్లో ఇది వచ్చింది. అదే ఆంధ్రబాబు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అంతా ప్రభుత్వానికి కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారని చెప్పి మీడియా అంతా కూడా కోడే కూసుంది. యూరియా అనేది షార్టేజ్ ఉంది, బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పి. ఇంత అన్యాయంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది?
మా గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఎప్పుడు కూడా యూరియా ఏ ఫర్టిలైజర్ కూడా షార్టేజ్ అని పేరు వినలే మనం. ఆఖరుకు రైతులు క్యూలో నిలబడలేక చెప్పులు బుక్కులు పెట్టి పక్కన చెట్ల కింద ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన కేశవరెడ్డి చెప్పినట్లు పంట బీమా పథకము 2,40,00,000 రకాలైనటువంటి ఈ మనకు పాస్బుక్లో ఇస్తారు కదా, ఒకరికొరికి ఇన్ని ఎకరాలు ఉందని, అట్లా 2,40,00,000 రకాలైనటువంటి పంట పొలాలు ఉన్నాయి. వాటిలో ఇంతవరకు వీళ్ళు చేసింది ఈ క్రాప్ 20 లక్షలు మాత్రమే. 20 లక్షల పైన చేసినారు. గడువేమో లాస్ట్ అని పెట్టినారు. మిగతాది ఎప్పుడు చేయాలి చెప్పు ఈ క్రాప్? కొరత గురించి రైతులమందరము ఒక ర్యాలీగా వెళ్ళి ఎవరి పరిధిలో ఉన్నటువంటి డివిజన్లలో వాళ్ళు ఆ డివిజన్ ఆర్డీఓ గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రైతులము అందరము కూడా విజయవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రైతుల గోడును పట్టించుకునేటువంటి నాతుడే లేకుండా కరువైపోయినాడు. కాబట్టి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము పార్టీగా బాధ్యతగా ఈ రైతుల కోసం తప్పకుండా ఈ అన్నదాత కోసం కూడా మనం సపోర్ట్ చేసి ఈ యూరియాని తప్పకుండా సరఫరా చేయించి ఈ కొరతను ఈ కృత్రిమ కొరత అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఉన్నటువంటి యూరియాను కూడా వాళ్ళ నాయకులు కొంతమంది తనకు కావాల్సినటువంటి వాళ్ళతో బ్లాక్ మార్కెట్లో కూడా విక్రయిస్తున్నారు. ఏదో విధంగా రైతులు కష్టపడి బ్లాక్లోనే ఏదైనా కానీ యూరియా కొనుక్కోనికపోతుంటే కూడా మళ్ళా 2 DAP కొనాలి, అయితేనే ఒక యూరియా సంచి ఇస్తామనేటువంటిది అంగళ్ళు కూడా ఈ రకమైనటువంటి లింకు పెట్టి రైతులని దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యూరియా కొరతని మరి అన్నదాత పండించినటువంటి పంటని మరి ఈ యొక్క భారతదేశంలో కానీ భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళ జీవించాలంటే మరి రైతు బాగుండాలి. ప్రతి ఒక్కరూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం తప్ప రైతులకి కనీసం వాళ్ళ డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కూడా యూరియాని సరఫరా చేయలేని ఈ నిస్సహాయ స్థితిలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే యూరియా అనేది పూర్తిగా షార్టేజ్ ఉంది. అంత షార్టేజ్ పెట్టుకొని కూడా చంద్రబాబు నాయుడు దాన్ని గమనించడంలే. ఒక పేపర్లో నీకు ఉదాహరణ చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద క్యూ ఉంది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ క్షేత్రం దగ్గర ఇంత పెద్ద క్యూ పెట్టుకొని ఒక పేపర్లో ఇది వచ్చింది. అదే ఆంధ్రబాబు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అంతా ప్రభుత్వానికి కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారని చెప్పి మీడియా అంతా కూడా కోడే కూస్తుంది. యూరియా అనేది షార్టేజ్ ఉంది, బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పి ఇంత అన్యాయంగా ప్రవర్తించాల్సిన ఏముంది? మా గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఎప్పుడు కూడా యూరియా ఏ ఫర్టిలైజర్ కూడా షార్టేజ్ అని పేరు వినలే మనం. ఆఖరుకు రైతులు క్యూలో నిలబడలేక చెప్పులు బుక్కులు పెట్టి పక్కన చెట్ల కింద ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన కేశవరెడ్డి చెప్పినట్లు పంట బీమా పథకము 2,40,00,000 2,40,00,000 రకాలైనటువంటి ఈ మనకు పాస్బుక్లో ఇస్తారు కదా, ఒకరికొరికి ఇన్ని ఎకరాలు ఉందని, అట్లా 2,40,00,000 రకాలైనటువంటి పంట పొలాలు ఉన్నాయి. వాటిలో ఇంతవరకు వీళ్ళు చేసింది ఈ క్రాప్ 20 లక్షలు మాత్రమే. 20 లక్షల పైన చేసినారు. గడువేమో లాస్ట్ అని పెట్టినారు. మిగతాది ఎప్పుడు చేయాలి చెప్పు ఈ క్రాప్? కాబట్టి మేము ఒకటి కోరుతున్నాం ప్రభుత్వాన్ని. సరే, మా మీద అంటే కక్ష సాధింపు చేసి మా నాయకులను కొట్టడము, కొన్ని చోట్ల హత్యలు చేయడం జరిగింది. అట్లీస్ట్ రైతులన్నా బాగా చూసుకోండి. రైతులకు కావాల్సింది ఇస్తే అయిపోయి కదా. ఇప్పుడు ఉల్లిగడ్డలు 1,200 రూపాయలాగా మద్దతు ధర కొంటున్నారు. మళ్ళీ వాటిని తీసుకుపోయి స్టోర్లో అదే రేటుకి అమ్మితే ఎవరు కొనాలా? అదే మద్దతు ధర. రైతుల కాడ కొనాలా, ప్రభుత్వం ఒక తక్కువ రేటు పెట్టి ప్రజలకు ఇవ్వాలా? అది ఏమన్నా సరిపోతుంది. కానీ నువ్వు ఈడ ఉన్న రేటుకే ప్రజలకు ఇస్తే ఎవరు కొనాలా? బయట మార్కెట్లో 7 రూపాయలు 8 రూపాయలు కూడా కిలో దొరుకుతున్నాయి. కాబట్టి మన మీడియా ద్వారా మేము కోరేది ఏమంటే చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించి అట్లీస్ట్ రైతులన్నా ఆదుకోమని చెప్పండి. ఆయన రావడం, ఆయన ఏ ముహూర్తాన ప్రమాణ స్వీకారం చేసినా కానీ కొంతకాలం వర్షాలు లేకపోయా. ఇప్పుడు చూస్తేనే వర్షాలు ఎక్కువయ్యి పంటలు మునిగిపోయి పంటలు కుళ్ళిపోతున్నాయి. పత్తి పంటకు తెగులు వచ్చింది, ఉల్లిగడ్డ కుళ్ళిపోతుంది. మన దగ్గర కలెక్ట్ చేసిన రెవెన్యూ అంతా కూడా ఆయన తెచ్చిన అప్పులన్నీ కూడా ప్రతి నెల ఆయన 3 నుంచి 4 వేల కోట్లు అప్పు చేస్తున్నాడు. ఆ అప్పు చేసిన డబ్బులు రాష్ట్రంలో వచ్చిన రెవెన్యూ అంతా కూడా తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నాడు. అమరావతి ఆయన పెట్టుబడి పెట్టడము, వర్షాలు రావడం, అమరావతి మునిగిపోవడం. 2,000 కోట్లు ఖర్చు పెట్టినాడు ఇప్పటికీ. ఆ నీళ్ళని తోడడము, ఆ చెట్లను కొట్టడం, అవన్నిటికీ. జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు పెట్టి ఋషికొండ మీద ప్యాలెస్లు కడితే వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో కట్టినాడు.
దీంట్లో పావుల భాగంగా ఆయన ఖర్చు పెట్టింది ఈరోజు తలుచుకుంటున్నారు. వాళ్ళే చెప్పలేకపోతారు, సిగ్గుపడుతున్నారు. ఇంత మంచి కట్టడాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. ప్రజలంతా ఒప్పుకుంటుంటే కూడా వీళ్ళ నోట్లోంచి ఇవి మంచివి అని రాలేకుంది. ఆయన మహానుభావుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు పోయి ఆయన పోయే ముందరనే పీకి కింద పడేసి ఇది ఊడిపడింది అంటాడు. ఏం చెప్పాలో నవ్వొస్తుంది. ఆ ఊడిపడేది తిరిగి పడుతుందే అటనే పడుతుందా? ఇప్పుడు కరెక్ట్గా కింద పడేది ఆడ పైన పడే భాగం కిందికి పోతుంది, దాని వెనకాల భాగం మనకు కనపడుతుంది. కానీ ఆడనేమో పై భాగమే మనకి కనపడుతుంది. ఇంత అన్యాయం. అట్లీస్ట్ సిగ్గు శరం ఉండాలా అట్లాంటివి చేసి ప్రజలకు చూపించక. ప్రజలు ఒప్పుకుంటారా? సో మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం.